సంక్రాంతి అంటే ఎవరైనా సిటీ నుంచి పల్లెటూర్లకు వెళ్తుంటారు, కానీ ఇక్కడ ఒక మామ మాత్రం పల్లెటూరు నుంచి అల్లుడిని వెతుక్కుంటూ సిటీకి వచ్చాడు. ఇండియా ఆడింత తేడాగా ఉన్నాడంటే ఆడు ఖచ్చితంగా మన ఫన్నీ గానే ఉంటాడు. ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫన్నీ అండ్ నవ్వుల నవీన. అందరూ బాగున్నారండి. మన ఊరి నుండి వచ్చే ఊరి నుండి మరి మా అల్లుడు గారు పొద్దున్నే వస్తాను రిసీవ్ చేసుకుంటా అని చెప్పారండి. ఎంతవరకు రాలేదు మరి మా అల్లుడు గారు. ఇప్పుడు ఎత్తకపోయి కాళ్ళకి తగిలినట్టుగా భలే వచ్చావై బాబు. మా అల్లుడు గారు తెలుసా నీకు? మా అల్లుడు గారు తెలీదండి. మా అల్లుడు గారు తెలవకుండా ఏరియాలో తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు ఎన్టీ రామ గారు అల్లుడు తెలుసు మీకు? తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అల్లు రామలింగయ్య గారు అల్లుడు. అల్లు రామలింగయ్య గారు అల్లుడు గారు ఎంతమంది అల్లుడు తెలిసినప్పుడు మా అల్లుడిని తెలియదా నీకు? కడుపుకు అన్నం తింటున్నా గడి తింటున్నా అది కాదు సార్ మీ అల్లుడు. ఇవన్నీ మాట్లాడు మాకు. ఇప్పుడు మా కూతురు తెలుసు. మా కూతురు మీ కూతురా? తెలీదు. ఇప్పుడు మా కూతురు తెలీదా? కేసీఆర్ గారి కూతురు తెలుసు నీకు? తెలుసు. కవిత గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు తెలుసు నీకు? తెలుసు. షర్మిల గారు. ఎన్టీఆర్ గారి కూతురు తెలుసా? అయ్యో భువనేశ్వర్ గారు. అయ్యి బాబోయ్ ఎంతమంది కూతురు తెలిసిన తర్వాత మా కూతురు తెలియదంటే ఎవరైనా కడుపుకు అన్నం తింటున్నా గడి తింటావు నువ్వు. సార్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదిగోండి నెంబర్ పెట్టుకుని తిరుగుతున్నాను అప్పటి నుంచి. ఇదిగో ఈ నెంబర్ కొట్టు. ఇప్పుడు వస్తాడు మా అల్లుడు. నేను ఎంత ఎర్రి పప్పునో నిన్ను చూసిన తర్వాత తెలుస్తుంది. నెంబర్ పెట్టుకుని ఆడుకుంటావురా ఎంతసేపు నాతో. కొట్టు నెంబర్ కొట్టు. హలో హలో సార్ మీకు దండం సార్. ఎవరా పొద్దు పొద్దున నాకు దండం పెడతా? అది కాదు సార్, ఎవరో మీ మామ అంట సార్. అప్పటి నుంచి సాగు పడుతున్నాడు సార్. మా మామ నీ దగ్గర ఎందుకున్నాడు? ఏమో సార్ మీరు అడగండి. ఒకసారి పోని అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మామగారు. మామగారు ఇప్పుడు ఎంతగా మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడ అడ్రస్ చెప్పాలి మీకు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ భావన వైన్స్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఇక్కడ మెడికల్ షాప్ ఒకటి ఉంది. ఇక్కడ టెంట్ హౌస్ ఒకటి ఉంది. ఇక్కడ బస్ స్టాప్ ఒకటి. వినపడదండి? ఏమంటే మీరు అక్కడెక్కడ మాట్లాడితే నాకు ఎలా వినపడుతుందండి? ఇంత క్లారిటీ చెప్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? సార్ సర్లే కానీ ఒకసారి ఫోన్ పక్కన ఇవ్వండి. రే తీసుకోరా రే. హలో ఏమంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కొన్ని ల్యాండ్ మార్క్ చెప్పండి. సార్ హంగామా బస్ స్టాప్ దగ్గర ఉన్నాను సార్. ఓ అక్కడున్నారా? సార్ సరే కానీ ఫోన్ ఆయనకి ఇచ్చేయండి. ఫోన్ నాదే. ఓ సారీ కాదు. మా అల్లుడు గారు వచ్చారు. కంపెనీ కదా కంపెనీ. అయ్యా నీ దోచికి వద్దంటావు నాయరా. నాకు పని ఉంది రాయరా. మాయ గారు మీరు ఎక్కున్నారా? మరి ఎక్కడున్నారు? పొద్దున వచ్చిన 1-2 పోలేదు ఇంకా. మీకు నేను చూసుకుంటా. రండి నాతో రండి. ఏంది ఇంటికి వచ్చాను. మీరు కూర్చోండి. రాక మీ నాన్న వచ్చారు కదా, కాసేపు ముచ్చటించు. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. మాయ గారు బాగా ఫ్రెష్ అవ్వండి. నాన్న నేను ఈడితే ఏగలేను నాన్న. ఏంది పండగ కొత్త శుభవార్త చెప్తాను ఆగలేదంటదేంది ఇది? నాన్న నాకు అర్జెంట్ గా ఈడితో విడాకులు కావాలి. ఈడితో విడాకులు కావాలా? ఏందమ్మా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తారు. అంటు తోముతాడు, బట్టలు ఉడుతాడు, లంగాలు ఉడుతాడు. చివరికి గవర్నమెంట్ ఎంప్లాయీ వీటన్నిటితో కబడ్డీ ప్లేయర్ కూడా కదా. అక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏది కబడ్డీ ప్లేయర్ దగ్గర? అవును నాన్న. ఆయనమ్మా ముచ్చట పడి ప్రేమతో నేను ఆయన దగ్గరికి వెళ్ళని అనుకున్నాను. అలా టచ్ చేసి అది పారిపోతాడు నాన్న. మాడా సర్లే రబ్బీ నేర్పిద్దాం అమ్మా. రబ్బీ బాగా గట్టి పట్టుకుని కూర్చుంటాడు అమ్మ. తల్లి కూర్చో. అది కాదు నాన్న. ఏంటి తండ్రి కూతుళ్ళు మంచి ముచ్చట్లు ఉన్నట్టున్నారు. మీ గురించి మాట్లాడుకున్నాను. థ్యాంక్ యూ మాయ గారు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం సరుపు చెప్తారా? సరుపు కాదండి. ప్రైజ్ ఇస్తారా? ప్రైజ్ కాదండి, సర్ప్రైజ్. ఎలా చెప్పాలని మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెబుదాం. రాక మీరు మా ఇంటికి వచ్చినందుకు ఈసారి వెరైటీగా మేమే మీకు బట్టలు పెడతాం. రిచ్ గా ప్లేన్ లో పెడతాం. ముందు రావండి. డబ్బులన్నీ త్యాగం చేస్తున్నారు మీరు. బట్టలు ప్లేన్ లో పెడతారు విమానంలో. బయట పెట్టుకోకూడదు ఇంట్లో. డబ్బులన్నీ త్యాగం చేసి పడుతున్నారు. నాన్న బట్టలు పెట్టడం అంటే ప్లేన్ కాదు, సాదా బట్టలు. ఓ సాదా బట్టలు పెడతా. ప్లేన్ లో విమానంలో పెడతారేమో అనుకున్నా నేను.
ఏమండి కాసాదా కూడా మీ ఊళ్ళో అంటారు కానీ హైదరాబాద్ లో పట్టిన చెక్స్ గళ్ళు అంటారు. ఇలా చెప్తే మీకు ఎక్కడ ఇబ్బంది అయిపోతాం సాదా అని చెప్పుకున్నాం. ఏమోనండి ఏం చేస్తున్నారు మీరు? ఏమండి చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉందండి. ఏంది బొమ్మలు చూస్తున్నారా? కాదండి ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నాను. ఆపరేషన్ కూడా చేస్తున్నారు మీరు? అబ్బా నాన్న ఆపరేషన్ కాదు, ల్యాప్టాప్ లో ఆపరేషన్ అంత టెక్నికల్ పెరిగిపోయిందా? మాయారు మీకు దండం పెడతానండి. అవి ఏమీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అయ్యి బాబు పొల్లి పోరే కానీ వాడిని కొడతానండి. మామూలు కొట్టను. మమ్మీ రిటర్న్ చూశాను, డాడీ రిటర్న్ చూశాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటండి? మాయారు మీరు అనుకున్నట్టుగా ఏవేవో ఇంగ్లీష్ బొమ్మలు అవి ఇవే కాదు. రిటర్న్స్ అంటే అకౌంట్స్ కి సంబంధించింది అని అర్థం. కొత్త బొమ్మ ఇది. ఉన్న మూడో టాప్ చేసేసాడు కదండి. అల్లుడు గారు కనిపించిందా? ఎవరో ఇప్పుడు మీతో పాటు లోపలికి వెళ్ళింది కదండి. పంచులేమాకండి, అమ్మాయి ఉందని నాకు తెలుసు. ఆ విషయం మనకి దేని గురించి అడుగుతున్నారు? కనిపించిందా ఏంటండి? అది తాళం కనిపించింది. తాళం? తాళమా? ఇప్పటికిప్పుడు తాళం ఎందుకని మీకు? ఇప్పుడు మీకు తాళం కనిపించలేదా? అబ్బా తాళం ఎందుకు చెప్పండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాను కదా, అమ్మాయి పాట పాడి చాలా సంవత్సరాలు అయింది. నేను అమ్మాయి 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 పాట పాడవే అన్నా. అమ్మాయి ఏమని తెలుసా? నాన్నగారండి మీరు తాళం ఏంటి, నేను పాట పాడతా అంది. ఇప్పుడు తాళం తీసుకెళ్తాను కదా అమ్మాయి పాట పాడేది. ఏమండి నాకు తెలియకడతాను. ఏ మాగారైనా ప్రపంచంలో అల్లుడికి గాని కూతురుకి గాని బట్టలు పెడతాడు, గిఫ్ట్లు పెడతాడు, కారు ఇస్తాడు, ఫ్రిడ్జ్లు ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. ఈయనేమిటంటే నాకు ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదండి? ఏమిచ్చాడు? టార్చర్. మీ ఇద్దరు మాట్లాడకండి. నేను వచ్చినప్పుడు ట్రంక్ పెట్టి పట్టుకోవచ్చు. ఆ టార్చర్ ఏదో పట్టు రాలేదు. అది షాపులు కట్టించే టైం అయింది. టార్చర్ పట్టు రాలేదు. అమ్మమ్మ ఏమైనా ఫీల్ అయిపోతారు అల్లుడు గారు అమ్మాయి గారు. టార్చర్ పట్టుకోతారు. టార్చర్ ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్?